ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లు సెల్ఫీలు, కుల్ఫీలు, కుప్పిగంతల అన్న పోటోలు పెట్టుకునేందుకే లేవు. మందికి మంచి చేసేందుకు కూడా ఆసరైతున్నాయి. దారి లేనోళ్లకు దారి చూపుతున్నాయి. చీకటిల నడిచేటోళ్లకు ఎలుగైతున్నాయి. ఆపదలు ఉన్నామంటే మేమున్నాం అని ఆసరా అవుతున్నాయి. సమస్యలు చెప్పుకునే స్టేజీలు అవుతున్నాయి. ఇగో ఫేస్బుక్ చేయబట్టే చూడుండ్రి గీ పిల్ల గోస ప్రపంచానికి ఎట్లా తెలిసిందో. ఇగో ఈమె గురించి మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పొల్ల గోసింటే మనిషి అన్నోళ్ళ గుండె కలుక్కుమంటది. పైసల కోసం కన్నోళ్ళే ఎంత తెగిచ్చిరో తెలిస్తే కోపం నశాలానికి ఎక్కుతుంది. పెండ్లై పిలగాండ్లుండి విడాకులైన నడీడు మనిషికి ఈ పొల్లనిచ్చి లగ్గం చేయ చూసిండ్రు. వాన్ దౌడల్ల పోగజూరా. ఇద్దరు పిల్లగాండ్లను ఇంట్లో పెట్టుకొని 15 ఏళ్ళు కూడా నిండానికి ఈ పొల్లని ఎట్లా పెళ్లి వేసుకోవాలనిపించిందో వానికి. అయితే బుజ్జి ధైర్యం పెద్దదే. అందరు లెక్క శోకం పెట్టుకొని ఏడవలే. అమ్మ నాన్నలు చూసినోడిని చేసుకోనంటే చేసుకోనని మోకం మీదనే చెప్పింది. ఆడికొడిచిపోలే కథ. పొయ్యి సీదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. జరిగిన ముచ్చటంతా ఫేస్బుక్లో రాసుకున్నది. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని ఉన్నది. మా అమ్మ నాయనలు నా జీవితాన్ని నాశనం చేయ చూసిండ్రని ఏడ్చుకుంటా పోస్ట్ పెట్టింది. ఇక చూడుండ్రి, 1000 మంది ఈ ముచ్చట చదివి మనసుల్లా ఇంకా మంచితనం బతికే ఉన్నదని చూపించిండ్రు. ఎసోంటి సాయం కావాలన్నా మేము ఆశ్రయితం అంటున్నారు. ఈ పొల్ల కూడా బండ మీద పావుసారు గుట్టించుకొనైనా బతుకుతా గాని పైసా కోసం నా మనసును చంపుకొని బతకలేనని సాప్ సీదా చెప్పింది. మనమందరం కూడా బుజ్జి ధైర్యాన్ని మెచ్చుకొని అనుకున్నది సాధించాలని కోరుకుందాం.